అందరికీ నమస్తే అండి. బీజేపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది సీజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ. సో ఇక్కడ ఒక కీలకమైన అంశం ఉందండి. ఈ కాక్రోచ్ జనతా పార్టీ వెనుక ప్రశాంత్ కిషోర్ హస్తం ఉన్నట్టుగా ప్రాథమికంగా కొంత ఇంటర్నల్ సమాచారం బీజేపీ పెద్దలకు వెళ్తోంది. అయితే ప్రశాంత్ కిషోర్ ఎంత డేంజరో అంత అతను అంటే డబ్బులు ఇస్తే మనకు పనిచేస్తాడనే నమ్మకం కూడా వాళ్ళకి. అతను డేంజరు, థ్రెట్, యువతను రెచ్చగొట్టి ఫేక్ ప్రచారాలు చేసి సోషల్ మీడియాని తిమ్మిని బమ్మిని చేసి రకరకాల ప్రచారం చేస్తాడు. కాబట్టి అతని మీద కన్నేసి జాగ్రత్తగా ఉండాలి. అట్ ద సేమ్ టైం అతను మరీ అంత మొండిగా ఉండడు. మనం ఏదైనా తులమో పొలమో ఇస్తే మన కోసం వచ్చేస్తాడు, మన దగ్గరికి వచ్చేస్తాడు. అతను ఎలా కొనాలో తెలుసు అని ఒకవైపు రిలాక్స్గా ఉన్నారు, మరోవైపు టెన్షన్గానే ఉన్నారనమాట. అయితే నిజంగా దీని వెనక ప్రశాంత్ కిషోర్ ఉన్నాడా లేదా అనేదే ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ పెట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త అభిజిత్ దీప్కే. ఈయన 2020 నుంచి 2020 వరకు ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా విభాగంలో ఇన్స్టాగ్రామ్ పేజీలను చూస్తూ మీమ్స్కి సంబంధించి కంటెంట్ క్రియేట్ చేసేవాడు. సరిగ్గా ఆ టైంలోనే 2020కి ముందే కరెక్ట్గా 2020 మార్చి ఏప్రిల్ ఆ టైంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పుడు ప్రశాంత్ కిషోర్ స్టాలిన్ గారి కోసం పనిచేశారు. ఐపాక్లో ప్రశాంత్ కిషోర్ అప్పుడు యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఆయన అరవింద్ కేజ్రీవాల్ గారి కోసం అండ్ స్టాలిన్ గారి కోసం, మమతా బెనర్జీ గారి కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం, అందరి కోసం పనిచేశారన్న సంగతి తెలుసుగా. ప్రశాంత్ కిషోర్ గారు 2019, 20, 21 ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం, స్టాలిన్ గారి కోసం, మమతా బెనర్జీ కోసం, అరవింద్ కేజ్రీవాల్ కోసం, వీళ్ళందరి కోసం పనిచేశారు. సో అందులో భాగంగానే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియాని లీడ్ చేసింది, రన్ చేసింది ఐపాక్. దట్ మీన్స్ ప్రశాంత్ కిషోర్ ఐడియాలజీనే. అంటే ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న సోషల్ మీడియా కార్యకర్తలందరికీ ఐపాక్ నుంచి కంటెంట్ వెళ్ళేది. అందులో కీలకంగా పనిచేసేవాళ్ళు, కాస్త క్రియేటివ్గా పొలిటికల్ కంటెంట్ ఇచ్చేవాళ్ళు, డైరెక్ట్గా పీకేతో టచ్లో ఉండేవాళ్ళు. పీకేనే వాళ్ళకి టాస్క్లు ఇచ్చేవాళ్ళు. అలా ఈ అభిజిత్ దీప్కే అనే వ్యక్తి ప్రశాంత్ కిషోర్తో టచ్లో ఉన్నాడని, ప్రశాంత్ కిషోర్ దగ్గర అంటే ఇతని కంటెంట్ క్రియేషన్ అది ప్రశాంత్ కిషోర్కి బాగా నచ్చిందని, అందుకని అతను అప్పటి నుంచి ఈ అభిజిత్ దీప్కే సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ ఐడియాలజీ ప్రకారం రన్ అవుతాయని అంటారు. సో ఇప్పుడు కూడా ఈ సీజేపీ కూడా ఈయన జస్టిస్ సూర్యకాంత్ గారు కామెంట్ చేయడం, అది వెంటనే మీడియాలో వైరల్ అవ్వడం, ఇమీడియట్గా కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరుతో సోషల్ మీడియా పేజీలు క్రియేట్ చేయడం, దాన్ని విపరీతంగా వైరల్ చేయడం, కొన్ని రోజుల వ్యవధిలోనే 2 కోట్ల మందికి పైగా ఫాలోయర్స్ వచ్చేయడం, దానిలో బీజేపీకి అండ్ ఈ వ్యవస్థలకు వ్యతిరేకంగా మీమ్స్, సెటైరికల్గా వ్యంగ్యంగా కొన్ని మీమ్స్ వేయడం, అవి కూడా వైరల్ అవ్వడం, ఇవన్నీ చకచకా జరిగిపోతున్నాయి. పాపం బీజేపీ వాళ్ళకేం అర్థం కాక మొదటి 2 రోజులు సైలెంట్గా ఉన్నారు. 3వ రోజు ఇదేదో కోట్లలో వెళ్ళిపోతున్నారు, ఇదేదో నష్టం జరిగేలా ఉంది అని చెప్పి అలర్ట్ అయ్యి ఏం చేయాలో తెలియక కాంగ్రెస్ మీదో, పాకిస్తాన్ మీదో, లేదా ముస్లిం వాళ్ళ మీద వేసేశారు. వాళ్ళు రెగ్యులర్గా అలవాటు కదా బీజేపీకి. ఏమైనా జరిగితే నెహ్రూ మీదో, కాంగ్రెస్ మీదో వాళ్ళ మీద వేసేయడం అలవాటు కదా, లేదా మరీ కాకపోతే పాకిస్తాన్ మీద వేసేయడం, మతపరమైన తోసేయడం అలవాటు కదా. అలా అనుకున్నారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్కి కూడా కొన్ని టాస్క్లు ఇచ్చారు. అసలు దీని వెనక ఎవరున్నారో చూడండి, అసలు అభిజిత్ దీప్కేకి ఇంత స్థాయి ఉందా, ఇంత సీన్ ఉందా, అసలు ఇన్స్టాగ్రామ్ పేజీ స్టార్ట్ చేసిన 5 రోజుల్లోనే 2 కోట్ల మంది ఫాలోవర్స్ రావడం ఏంటి, ఇది అసలు ఇంపాసిబుల్. దీని వెనక ఎవరో బలమైన వ్యక్తులు పనిచేస్తున్నారు, శక్తులు పనిచేస్తున్నారు, కుట్ర దాగి ఉంది, కనిపెట్టండి అని చెప్పి సెంట్రల్ ఇంటెలిజెన్స్కి కూడా టాస్క్ ఇచ్చారు. సో దాంతో ఓవరాల్గా వాళ్ళు తెలుసుకున్నది ఏంటంటే అభిజిత్ దీప్కే ప్రశాంత్ కిషోర్తో కనెక్షన్లో ఉన్నాడు. ప్రశాంత్ కిషోర్ ఐడియాలజీ మేరకు ఆయన ఈ పేజీని స్టార్ట్ చేశాడు. సో దీనిలో ఆయన పాత్ర ఉంది అని కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీన్ని మనం కన్విన్సింగ్గా జరిగిన గతంలో 2020-21లో ఢిల్లీ ఎన్నికల్లో జరిగిన వ్యవహారాలను చూసుకుంటే అభిజిత్ దీప్కే అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియాలో కీలకంగా పనిచేయడం, అదే టైంలో ప్రశాంత్ కిషోర్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు కోసం, ఢిల్లీ ఎన్నికల్లో గెలుపు కోసం పనిచేయడం. సో అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా మొత్తం ఐపాక్ కంట్రోల్లో ఉండడం, అలా యాక్టివ్గా పనిచేసే వాళ్ళు, క్రియేటివ్గా పనిచేసే వాళ్ళతో నేరుగా ప్రశాంత్ కిషోర్ వీళ్ళ బ్యాచ్ అందరూ కూడా టచ్లో ఉండడం, ఇవన్నీ మనం చూస్తుంటే ఇప్పటికీ కూడా అభిజిత్ దీప్కే ప్రశాంత్ కిషోర్ కొనసాగంలో నడిపిస్తున్నాడేమో, సో ఇతంది ఆ పాత్ర ఉందేమో అని
అనుమానిస్తున్నారు. అయితే ఒకటి మాత్రం నిజం, సోషల్ మీడియాలో ఎంత హైప్ వచ్చినా సరే అంతగానే కూలిపోద్ది. సో ఇది సోషల్ మీడియాలో వచ్చే ఫాలోయర్స్, పర్టికులర్గా ఇన్స్టాగ్రామ్లో ఈ బ్యాచ్ ఎలా ఉంటారంటే ఓన్ చేసుకోరు. ఏదో కాసేపు టైంపాస్, ఏదో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసామా, ఒక మీమ్ వచ్చిందా, ఒక రీల్ వచ్చిందా, చూసామా, ఎంజాయ్ చేసామా అనేటట్టు ఉంటారు తప్ప దాన్ని ఓన్ చేసుకొని ఎందుకు ఇదే అభిజిత్ దీప్కే ఎన్నికల్లో పోటీ చేయమనండి, ఓట్లు రావు. బీహార్లోనండి 5.5 మిలియన్లు అంటే దాదాపుగా 55 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్న ఒక ఇన్ఫ్లుయెన్సర్కి, యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడికి గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ గారు సీట్ ఇచ్చారు. సీట్ ఇస్తే అతనికి 20,000 ఓట్లు వచ్చాయి. నిజంగా అతనికి 55 లక్షల మంది ఫాలోయర్స్ అంటే గెలవాలి కదా, కానీ లేదు, గెలవలేదు. అంటే సోషల్ మీడియా వరకే పరిమితం. కాబట్టి బీజేపీ వాళ్ళు కూడా ఒకవైపు అలర్ట్గా ఉంటున్నా, మరోవైపు ధీమాగా ఉంటున్నారు. అన్నిటికీ మించిన గుడ్ న్యూస్ ఏంటంటే అది ఒకవేళ నిజంగా ప్రశాంత్ కిషోర్ది అయితే పెద్దగా థ్రెట్ ఏమీ కాదు. అతనికి డబ్బులు ఇచ్చైనా ఆ పేజీ ఎప్పుడైనా అమ్మేస్తాడు, ఇతను డబ్బులకు అమ్ముడుపోతాడు. సో కాబట్టి డబ్బులు ఇచ్చైనా ఆ పేజీ మనం ముయించేయచ్చు అనే ధీమా బీజేపీలో ఉందన్నమాట. థ్యాంక్ యూ.